హౌ టు స్టార్ట్ అక్వేరియం షాప్ అనేది చెప్తాను ఈరోజు. అక్వేరియం షాప్ ఎలా స్టార్ట్ చేయాలనేది కంప్లీట్ వివరంగా చెప్తాను. ఆల్రెడీ దీని మీద వీడియోస్ చాలా చేసాము, అయినప్పటికీ నేను ఒక 10 వీడియోలు రిలీజ్ చేయబోతున్నాను. ఈ 10 వీడియోలు మీరు కానీ చూస్తే అక్వేరియం షాప్ అనేది మీరు పెట్టేవచ్చు అనమాట. అండ్ నువ్వు ఎలా చెప్పబోలే బ్రో, నువ్వు చెప్పినట్టు మేము చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతామని అంటే ఖచ్చితంగా షాప్ పెట్టడమే కాదు సక్సెస్ కూడా అవుతారు. నేను 10 వీడియోలు చేస్తాను దీని మీద. మీరు చూసినా చూడకపోయినా నేను 10 వీడియోలు చేస్తాను. ఈ 10 వీడియోలు మీకు యూస్ఫుల్ అనుకుంటే చూడండి, లేదు మేము షాప్ పెట్టము అనుకుంటే మీరు చూడొద్దు. మీరు ఖచ్చితంగా పెట్టాలని ఒక ఐడియా ఉంది అనుకుంటే చూడండి. అక్వేరియం షాప్ పెట్టడం ఎలా అనే దాంట్లో వీడియో నెంబర్ 1 అనమాట. ఇలా 10 days 10 వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను, డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుండి మీరు ఫాలో అవ్వచ్చు. బేసిక్గా ఒక షాప్ పెట్టాలంటే మీ దగ్గర బడ్జెట్ ఉండాలి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బడ్జెట్ అనేది చాలా అవసరం అనమాట. అండ్ ఇంకొకటి, మీరు అక్వేరియం షాప్ పెట్టడానికి మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటనేది చూసుకోండి. ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఫిషెస్ పెంచి ఉండాలి, వాటికి ఏదైనా డిసీజ్ వస్తే క్యూర్ చేసేలా ఉండాలి. ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా తెలిసి ఉండాలన్నమాట, అంటే ఫిషెస్ మీద. అండ్ ఇంకొకటి, మీరు ఒక బుక్ తీసుకొని ఎలా చేద్దాము ఏంటి అనేది రాసుకోవాలి ముందుగా. ఎలా నౌకలకు పెట్టేద్దాము అని కాదు, పెట్టామనంటే సక్సెస్ అవ్వాలి, లేకపోతే పెట్టకూడదు. సో నేనైతే అదే నమ్ముతాను. నేను ఫామ్ పెట్టాను, సక్సెస్ అయ్యాను. సో అలా మీరు కూడా షాప్ పెట్టారంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వడం కోసమే మీరు పెట్టాలి. ముందుగా మీరు ఇప్పుడు రాసుకోండి, ఒక షాపు ఎక్కడ తీసుకుందాం, ఎక్కడ చేద్దాం, బడ్జెట్ ఏంటి, మన దగ్గర ఎంత ఉంది, ఇంకెంత కావాలి. అండ్ ఇంకొకటి, ఏ ఫిషెస్ మనం అమ్ముదాం. ఒక 4-5 షాపులు తిరగండి, వాళ్ళు ఎలా అమ్ముతున్నారు. మీ ఊర్లో ఉన్న షాపులన్నిటికీ తిరగండి, వాళ్ళు ఏ ఫిషెస్ అమ్ముతున్నారు అనేది నోట్ చేసుకోండి. సో అవే అమ్మాలా అని అంటే అవే అమ్మాలి. మార్కెటింగ్ అనేది అలానే ఉంటుంది. ఏదైతే విలువగా దొరుకుతుందో అదే అమ్మాలి. మీరు ఏదో తెచ్చి 60 నెలలు అమ్మేద్దామని అంటే ఎవరు తీసుకోడు. సో మీరు అమ్మాల్సిందే మీరు అమ్మాలి. బేసిక్స్ నుండి చెప్పుకొని వద్దాం. వీటి గురించి కూడా నేను మార్కెటింగ్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఎలా మన షాప్ని ప్రమోట్ చేసుకోవాలి, ఎలా కస్టమర్స్ని రప్పించుకోవాలి, కొత్త షాప్ కదా ఎలా తెలియజేయాలి, ప్రతి ఒక్కటి నేను చెప్తాను. మార్కెటింగ్ కూడా చెప్తా. ముందుగా ఏంటంటే మీ షాపు ఏ ఏరియాలో పెడతామన్నది చూసుకోండి. అండ్ ఇంకొకటి, ఆ షాప్స్లో ఏమైనా అక్కడ ఆ ఏరియాలో ఏదైనా షాప్స్ రెంట్స్ దొరుకుతున్నాయా లేదనేది కూడా చూసుకోండి. ముందు ఇదంతా బుక్ వర్క్ చేయండి. ఒక 1 month 2 months బుక్ వర్క్ చేయండి. చేసినాక మాత్రమే అక్కడ జనాల పరిస్థితి ఏంటి, జనాలు ఉన్నారా, వాళ్ళకి అవగాహన ఉందా, అక్వేరియం షాప్స్ అంటే మన ఊర్లో లాగుతుందా అని చెప్పి అనుకోండి. ఫర్ సపోజ్ మేము పాల్గొండలో ఉంటాము, నేను ఇక్కడ షాప్ పెట్టానంటే కొనే నాదుడు ఉండడు, ఎందుకంటే ఇక్కడ అంత అవేర్నెస్ లేదు. అదే నేను రాజమండ్రి వెళ్ళి పెట్టాను అనుకోండి, లేదా వైజాగ్ వెళ్ళి పెట్టాను అనుకోండి, లేదా శ్రీకాకుళం మెయిన్ టౌన్కి వెళ్ళి పెట్టాను అనుకోండి, బాగా అవేర్నెస్ ఉంది, తీసుకుంటారు. ఇలాంటి ఏరియాస్లో ఏంటంటే పెద్ద అవగాహన ఉండదు. 10 పెట్టిన 1-2 రోజులు లాగిన ఇది మనకి ఒక్కరోజు పని కాదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫామ్ అనుకోండి, ఇంట్లో ఉంటుంది, రెంట్లు కట్టక్కర్లేదు, ఏం ప్రాబ్లం ఉండదు. అదే షాప్ అనుకోండి, రెంట్లు కట్టాలి. ఇక్కడ బిజినెస్ అవ్వకపోతే మనం రెంట్లు కట్టలేం, మెయింటెనెన్స్ కూడా చేయలేం, కొత్త స్టాక్ కూడా తీసుకురాలేము. అండ్ మన మెయింటెనెన్స్లు అవ్వచ్చు, మన మెయింటెనెన్స్లు ఉంటాయి, మనకి ఎన్నో ఈఎంఐస్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి కదా. అలా మనం కాన్స్టెంట్గా మనం సెటిల్ అవ్వాలంటే ఆ ఏరియాలో దీనికి మనం ఇచ్చే ప్రోడక్ట్కి వాల్యూ ఉందా అనేది చూసుకోవాలి. ముందు మనం బుక్ వర్క్ చేసుకోండి, ఏ ఏరియాలో పెడతాము అని డిసైడ్ అయిపోయి మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవ్వండి. ఆ తర్వాత మాత్రమే దిగండి. ఓకే, ఈ ఏరియాలో బాగానే ఉంటుంది, అవేర్నెస్ కూడా ఉంది, పర్లేదు, కొనే అవకాశాలు ఉన్నాయి, అది మన క్యాలిక్యులేషన్ మాత్రమే. కానీ ఈ బుక్ వర్క్లో ఏంటంటే అన్నీ మీకు వివరంగా అర్థమయ్యేలాగా రాసుకోండి. రాసుకున్నాక ఇప్పుడు మనం ఒక షాప్ చూద్దాం. ఒక షాప్ని చూసి దానికి రెంట్ ఎంత, మనం కట్టగలమా, ఎంత నుండి ఎంత ఉంటుంది, 5,000, 6,000, 7,000, 10,000, 15,000, 20,000, అక్కడంత బిజినెస్ అవుతుందా, అండ్ మన మెయింటెనెన్స్లు ఎంత అని చూసుకోవాలన్నమాట. ఒక ఫిష్ అమ్మితే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనకి మంత్లీ మనకి ఎంత సేల్ అవుతుంది, అది కూడా ప్రతిదీ కూడా మీరు అనుకోవాలి. ఒక రఫ్ వర్క్గా వేసుకోవాలి. ఎంత అవుతుందని చెప్పను, మీరు ఊహించే బిజినెస్ అంటే ఎలా ఉంటుందనంటే మీరు ఊహించేది ఎప్పుడు జరగదు, కొత్త విషయం జరుగుతుంది. బిజినెస్ అవ్వదు అనుకున్నాం అనుకుంటే అవుతుంది అనుకుంటే అవ్వదు, అలా ఉంటుంది బిజినెస్. చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. షాప్ పెడదాం అనుకున్నారు, ఓకే ఏదేమైనా పర్లేదు బ్రో, పర్లేదు నేను చేయగలను, వెనక్కి కూడా పర్లేదు, కొంచెం డబ్బులు ఉన్నాయి, ఇది లాస్ అయిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రమే బిజినెస్లోకి దిగాలని నేను చెప్తాను. ఎందుకంటే ఈ పర్టికులర్ బిజినెస్లో, ఇంకే బిజినెస్లో ఫుడ్ బిజినెస్ బేగా సక్సెస్ అవుతుంది, కాకపోతే ఈ బిజినెస్ అంతగా త్వరగా క్లిక్ అవ్వదు అనమాట. క్లిక్ అయిందంటే మీకన్నా తోపు ఎవరు లేరు.
వైజాగ్లో నేను ఎంతమందిని చూసానో క్లిక్ అవ్వక ముందు ఎలా ఉన్నారు, క్లిక్ అయిన తర్వాత ఎలా ఉన్నారు అనేది నేను కల్లారా చూపిస్తాను కాబట్టి చెప్తున్నాను. అండ్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయితో కూడా నేను షాప్ పెట్టించాను వైజాగ్లోనే, త్వరలోనే చూపిస్తానండి అది కూడా షాప్. ఒక ఏరియాలో షాప్ అయితే చూసుకోండి, షాప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. బేగా తీసుకోకపోతే ఆ షాప్ కూడా మీకు దొరకకపోవచ్చు, కాంపిటీషన్ అలా ఉంటుంది. మీరు పెట్టాలనుకున్నది త్వరగా చేయాలి. మెయిన్ షాప్ పెట్టాలంటే ముందుగా మీకు ఉండవలసిన లక్షణాలు చెప్తా, ఇవి ఖచ్చితంగా మీకు ఉండాలి. ఒకటి, మీకు అక్వేరియం చేయడం వచ్చి ఉండాలన్నమాట. అక్వేరియం చేయకుండా మీకు షాప్ ఎందుకు పెడతారు మీరు? మెయిన్ అక్వేరియం షాప్ బిజినెస్లో ఫిషెస్ నుండి మీకు ఎక్కువ లాభం రాదు, మీరు చేసే అక్వేరియంస్ మీద లాభం వస్తుంది. లేదు బ్రో మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ చేస్తాడు, మేము మెయింటైన్ చేస్తామనంటే అది ఇంపాసిబుల్. మీకు లైఫ్ లాంగ్ వాడి మీద డిపెండ్ అవుదామనంటే అవ్వదు. మీరు చేయాలి, మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నాక షాప్ పెట్టండి. ఇదైతే చెప్తున్నాను. నేర్చుకోవడం ఎలా బ్రో? మీరే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, యూట్యూబ్లో చూడండి. ఫస్ట్ చిన్న అక్వేరియంస్ చేయండి, అంటే బీటా ట్యాంక్స్ చేయండి, అంటే చిన్న ట్యాంక్స్ ఉంటాయి అవి చేయండి. ఆ తర్వాత పెద్ద ట్యాంక్స్ చేయండి. అలా చేస్తూ ఉండండి. నిజం చెప్పాలంటే నాకు కూడా ఇప్పటిదాకా పర్ఫెక్ట్గా రాదు అక్వేరియం. మీరు నిజంగా నమ్మని ఇదే నిజము. ఎందుకు బ్రో అంటే నేను ఎప్పుడు అక్వేరియంస్లో ఫిషెస్ పెంచను. నేను పెంచేది టబ్స్లోని ఫ్రీజర్స్లోని ఇలా మనం పెంచుకుంటే ఫామ్ పరంగా చేసుకున్నాం. ఎప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట. ఒకసారి నేను ఒక ఫామ్ వైజాగ్లో పెట్టినప్పుడు అక్వేరియంస్ చేశాను, కానీ ఒకరి మీద డిపెండ్ అయ్యాను నేను. అప్పుడు నాకు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను తెలుసా? ఒకరి మీద డిపెండ్ అయితే ఎలా ఉంటుంది తెలుసా? మనకి ఎక్కడ లేని ఖర్చులు పెట్టించి మనం అన్నీ కొనేసిన తర్వాత వాడు రాక వాడిని బతిమలాడుకొని చెయ్యి అని బతిమలాడుకొని లాస్ట్కి చెయ్యక ఒకటి రెండు చేసి అలా వదిలేసి, అంటే నాకు రాక వచ్చు అంత పర్ఫెక్ట్గా రాదు. అన్నీ కొంచెం ఎడ్జెస్లో ఎక్కువ గమ్ముండిపోతుంది, కొంచెం చెత్తగా ఉంటుంది. సో దానివల్ల నేను ఎక్కువ ట్రై చేయను అనమాట. అందుకే నేను యూట్యూబ్లో ఎప్పుడు కూడా అక్వేరియంస్ చేస్తున్నట్టు వీడియో పెట్టాను. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా నేర్చుకున్నప్పుడు నేను మీకు చెప్పగలను. లేదు నాకు బేసిక్గానే వచ్చు అంటే నేను మీకు చెప్పి వేస్ట్ కదా. సో అందుకే నేను అది అక్వేరియంస్ చేయడం ఎప్పుడు చెప్పను. ఫిష్ కేరింగ్ అంటారా, నేను నిద్రలో లేపి నాకు ఈ డౌట్ అడిగి నేను చెప్తాను. నిద్రలో పడుకుని లేపి బ్రో ఇదేంటి అని అంటే నేను చెప్తాను. నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, 9 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. అక్వేరియంస్ అంటారా, నేను కాన్సన్ట్రేషన్ పెడితే నాకు 3 months చాలు. అయితే నేను చేశాను, 1-2 చేసి ఇచ్చాం బయటికి. కాకపోతే అంత ఎక్కువ ప్రొఫెషనల్ అయితే కాదు. మీరు కూడా నేర్చుకోండి, ప్రొఫెషనల్గా నేర్చుకున్నాక ఇది ఎందుకు నేర్చుకోమన్నా చెప్తాను. అండ్ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. మీకు యూజ్ఫుల్ అనుకుంటేనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి, లేదంటే లేదు. ఇంకా నేను ఇదంతా సోది అనుకున్నాడు అసలు చూడకండి. ఎందుకనంటే మీరు షాప్ పెట్టాలనుకున్నప్పుడు మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేనప్పుడు మీరు ఎలా పెడతారో, మీరు ఎలా ఓపికగా కూర్చోగలరు. బిజినెస్ అంటే ఓపిక ఉండాలి, ఓపికగా కూర్చోవాలి, ఓపికగా వినాలి. అది విన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలరు. మీరు నాకు నిజంగా చెప్తున్న ఈ వీడియో మన వీడియోస్ ఒక్కడు చూసి అక్వేరియం షాప్ పెట్టాను బ్రో, నువ్వు చెప్పిన టిప్స్ పాటించాను అన్నా సరే నాకు అంతకంటే గొప్ప ఇంకేం లేదు. అయితే అందుకే ఈ వీడియోస్ చేస్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదు. అక్వేరియం చేసేలా ఉండాలి. ఒక షాప్ చూసుకున్నారు, షాప్లో ఎన్ని అక్వేరియంస్ పడతాయి, బేసిక్ ఎన్ని పెట్టాలో చెప్తా వినండి. ఏ షాప్కైనా 3 గోడలు ఉంటాయి, ఒక షట్టర్ ఉంటుంది. 3 గోడలకి ఒక గోడకి రెండు ర్యాకులు, ఒక గోడకి 2 ర్యాకులు, ఒక గోడకి 2 ర్యాకులు. ఇది బేసిక్ అక్వేరియం షాప్ యొక్క బేసిక్ అక్వేరియం షాప్. అంటే చిన్నగా పెట్టాలనుకున్న వాళ్ళకి, బడ్జెట్లో హెవీగా పెట్టాలనుకున్న వాళ్ళకి నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా పెడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, లాస్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళకి. అంటే చిన్నగా పెట్టాల్సిన వాళ్ళకి నేను చెప్తున్నాను, హెవీగా పెట్టకండి. ఫస్ట్ 3 గోళ్ళు 6 ర్యాకులు, ఒక ర్యాక్కి 3 వరుసలు ఆర్ 4 వరుసలు ఉంటాయి. 3 వరుసలు అనుకుందాం. 2 feet యాంగిల్ చేసుకోండి, 3 feet యాంగిల్ కాదు, 2 feet యాంగిల్ చేసుకోండి. లెంత్ పొడవు వచ్చి 4 feet ఉండి, హైట్ వచ్చి మీకు 3 ర్యాకులు పట్టేలా చూసుకోండి. అంటే 6 అక్వేరియంలు పట్టాలి. 2 feetవి 6 అక్వేరియం పట్టాలి. లేదు 3 feetవి 6 పట్టినా 6 feet లెంత్లు చేసుకున్నా పర్లేదు, అలానే చేసుకోండి. కాకపోతే 2 feet చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, ఎత్తి దించాలనుకున్నా సరే హెల్ప్ అవుతుంది. మరి 3 feet లాంగ్ చేసుకుంటే
కొంచెం ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోండి. 2 ఫీట్లు సరిపోతాయి షాప్కి. లేదు బ్రో ఇంకొంచెం బాగా కనిపించాలంటే 3 ఫీట్లు చేసుకోండి. ఓకే, మొత్తం 6 ర్యాకులు, ఒక ర్యాక్కి 6 ఎక్వేరియంలు, అలా 6 36 ఎక్వేరియంలు పడతాయి అన్నమాట. ఒక ర్యాక్కి 6, అలా 6 ర్యాకులు అంటే 2 ర్యాకులు చెప్తున్నా, 36 ఎక్వేరియంలు చాలు. ఇవి చేసుకునే కెపాసిటీ ఉండడం కోసమే నేను చెప్పాను అనమాట, మీరు ఎక్వేరియం చేసుకోవడం రావాలి అని. ఇవి లేక ఇవి రాక ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, ఎవరి మీద డిపెండ్ అవుదామని అంటే డబ్బులు వేస్ట్, టైము వేస్ట్, వాళ్ళు వచ్చి చేయరు. రేపొద్దున కస్టమర్ ఒకళ్ళు సడన్గా మీకు ఎక్వేరియం ఒకటి అడిగాడంటే మీరు ఏం చేస్తారు? ముందు చేసి పెట్టుకున్నా సరే పెద్దగా అయిపోతే ఏం చేస్తారు? చేయడం రావాలబ్బా ముందుగా, అదైతే మాత్రం వాస్తవం. ఎక్వేరియం చేయడం రావాలి. ఆ తర్వాత ఫిషెస్, వాటర్ ఎలా చేంజ్ చేయాలి, వాటర్లు ఎలా పెట్టాలి, ఏ ఫిషెస్ వేయాలి, ఏవి రాసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను. అన్ని షాపులకి తిరగండి, ఏ ఫిషెస్ ఉన్నాయో చూసుకోండి, బేసిక్గా అవి లిస్ట్ రాసుకొని అన్నాను. ఆ లిస్ట్ ఇప్పుడు పనికి వస్తుంది మనకి. ఈ లిస్ట్ని ముందు చేయాల్సింది ఎక్కడి నుండి తీసుకురావాలి ఫిషెస్ అండ్ బడ్జెట్ ఎంత. ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది కదా అంటే, మనం గ్లాసులు తెచ్చుకుంటాం, గ్లాసులకి ఖర్చు అవుతుంది, అంటించడానికి గమ్ములకి, మళ్ళీ అదే కాకుండా ఇంకా షాప్ అడ్వాన్స్ ఇస్తాము, రెంట్ ఇస్తాము. రెంట్ గురించి చూసుకుంటే 5,000 నుండి 10,000 మధ్యలోనే తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఓవర్ రెంట్లకి వెళ్ళమాకండి. ఎక్వేరియం షాప్లో ఎంత సేల్ ఉన్నా సరే అంత ప్రాఫిట్స్ ఉండవు. సో ముందు బేసిక్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు తక్కువ రెంట్లో తీసుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఏరియా అంటే 10,000, 15,000 మధ్య పెట్టుకోవచ్చు. బిజినెస్ పెద్దగా లేని ఏరియాస్లో మాత్రం మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు రెంట్కి. సో ఇదనమాట. రెండో వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. రెండో వీడియోలో ఏంటంటే మీ బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది నేను క్లారిటీగా ఇప్పుడు చెప్పాను. అంటే బడ్జెట్ అంటే ఎంత అయిందని నేను చెప్పలేదు, కాకపోతే ఇవి అవుతాయి ప్రజెంట్. బేసిక్గా ముందు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. దీనికి ఆక్సిజన్ పైప్స్ వేసుకోవాలి, దానికి ఆక్సిజన్ లేఅవుట్లు ఇచ్చుకోవాలి. ఇవన్నీ మనం వర్క్ మీకు వచ్చి ఉండాలి. అందుకే 4-5 షాపులకు తిరగండి, వాళ్ళు ఎలా చేశారో చూడండి, ఒక బుక్ మీద రాసుకోండి, అది ఫాలో అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే తిరిగేసి చూస్తే కదా తెలుస్తుంది మీకు వాళ్ళు ఎలా చేస్తున్నారు. వాళ్ళు అందులో బేసిక్ మీకు తగ్గట్టు ఒక ఐడియాని, ఒక ప్లాన్ని గీసుకొని ఒక బుక్ మీద రాసుకొని మీరు చేయాల్సి అనుకోండి చేయండి. ఎప్పుడైనా ప్లాన్ అనేది బుక్ మీదకి వస్తేనే ఒక ఇంజనీర్ కూడా ఒక ప్లాన్ని బుక్ మీద రాసుకొని అది ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. అలా మీరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి. సెకండ్ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఎక్కడ నుండి తెచ్చుకోవాలి, ఎలా ఈ అక్వేరియం షాప్స్ వాళ్ళందరూ ఫిషెస్ ఎక్కడ నుండి తెచ్చుకుంటారు, హోల్సేల్ అంటే ఏంటి, రిటైల్ అంటే ఏంటి అన్నీ చెప్తాను. చాలామంది అపోహపడేది ఏంటంటే 1 పేరు 2 పేర్లు కూడా హోల్సేల్ అడిగేస్తున్నారు నా దగ్గర. అంటే నా విషయానికి 1 పేరు 2 పేర్లకి ఎవడు హోల్సేల్ ఇవ్వడు. ఏదైనా సరే 100 పీసెస్ని హోల్సేల్ అంటారు. ఆ వివరణ ఇందులో ఇచ్చి నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. హోల్సేల్ అంటే ఏంటి, రిటైల్ అంటే ఏంటి, ఎక్కడ నుండి తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, ఫిషెస్ వేసుకోవాలి. ఇంకొకటి, హాబీయస్ట్లు ఎవ్వరు కూడా హోల్సేల్కి ట్రై చేయకండి. ఎందుకనంటే హోల్సేల్ అనేది మినిమం 100 పీసెస్ తెచ్చుకోవాలి. అందులో లొసుగులు చెప్తాను, అవి తెచ్చినాక చచ్చిపోతాయి. చాలా ఉంటుంది అనమాట. ఎక్వేరియం ఫామ్ క్వాలిటీ వేరు, ఎక్వేరియం షాప్ క్వాలిటీ వేరు. అలా చేస్తేనే డబ్బులు మిగులుతాయి. కమర్షియల్గా చేసేది వేరు, ఎలా మనం హాబీస్గా చేసేది వేరు, చాలా తేడాలు ఉంటాయి. అవన్నీ నేను వివరంగా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇప్పటికీ ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా తీసుకొస్తాను. థ్యాంక్ యూ.